హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనకొకటి 3 BHK ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి కొండాపూర్ ఏరియాలో. ఏరియా చూసుకుంటే మనకి వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ అండి కొండాపూర్ ఏరియా. మనకి ఇది హుడా లేఅవుట్లో ఉంటుంది ప్రాజెక్ట్ అనమాట. సో ఆల్రెడీ బిల్డింగ్ ఓసీ వచ్చేసిందండి. ఇది రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అనమాట, మనకి రెడీ టు ఆక్యుపై. చూసుకోవచ్చు, ఇది కంప్లీట్గా మన కింద పార్కింగ్ స్పేస్ అండి. కంప్లీట్గా చాలా స్పేషియస్ ఇచ్చారనమాట. సెట్ బ్యాక్ ఇటే చూసుకోవచ్చు, యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఇచ్చారనమాట, జిహెచ్ఎస్ నామ్స్. సో మనకు చుట్టూ చూసుకుంటే అన్ని స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అండి. సో మనకి ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుందండి ప్రాజెక్ట్ వచ్చేసి. సో ఇది ప్రాజెక్ట్ టోటల్గా 500 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ వస్తాయి, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అనమాట. చూసుకోవచ్చు, ఇది స్టెయిర్ కేస్ అండి. మనం ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి చూస్తున్నామండి. ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేస్తే 1550 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్. చూడొచ్చు, ఫాల్ సీలింగ్ ఇటే వేసారనమాట. ఇది చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్ అన్ని కంప్లీట్గా ఫ్లాట్ అంతా ఫాల్ సీలింగ్ చేస్తుంది అనమాట. చూసుకోవచ్చు, మనకి వెంటిలేషన్ గిట్ట చాలా బాగుంటుందండి. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి విత్ అటాచ్ వాష్రూమ్, వెస్టర్న్ కమోడ్స్ ఇచ్చారండి. ఇది వచ్చేసి కిచెన్ అండి కంప్లీట్గా. ఇప్పుడు మనం చూస్తుంది ఇది కంప్లీట్గా యూటిలిటీ స్పేస్ అండి. సో ప్రాజెక్ట్ వచ్చేసి మనకు కంప్లీట్గా హుడా లేఅవుట్లో ఉంటుందండి. రోడ్స్ అన్నీ చాలా వైడ్గా ఉంటాయి అన్నమాట. మనకి చూసుకోవచ్చు, ఆల్రెడీ ఫాల్ సీలింగ్ అయిపోయింది అనమాట. సో మనకి బెడ్రూమ్ వచ్చేస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, విత్ అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు మనకి. దీంట్లో ఇటు వెస్టర్న్ కమోడ్స్ ఇచ్చారండి సపరేట్గా. సో ప్రాజెక్ట్ అనేది మనం ఫ్లాట్ వైజ్ చూసుకుంటే చాలా స్పేషియస్ ఇచ్చారు. టోటల్ 1550 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. యూడిఎస్ వచ్చేసి 50 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. 3 బెడ్రూమ్స్ గాను 3 అటాచ్ వాష్రూమ్స్ ఇచ్చారు. చూసుకోవచ్చు, ఫ్లాట్ అంతా చాలా స్పేషియస్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి బాల్కనీ అండి. సో డైనింగ్ విత్ అటాచ్ బాల్కనీ ఉంటుంది అన్నమాట మనకి. చూసుకోవచ్చు, అన్ని స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి సరౌండింగ్స్ అంతా మనకి. ఈ స్పేస్ వస్తే లివింగ్ స్పేస్ అండి. ఫాల్ సీలింగ్ అంటే చాలా ప్రీమియం ఇచ్చారండి మనకు చూసుకుంటే. సో బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. సో చూసుకోవచ్చు, మనం ఇప్పుడు చూస్తుంది ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. దీంట్లో వెస్ట్ ఫేసింగ్ అంటే కవర్ చేసాం అనమాట. చూసుకోవచ్చు, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. రోడ్ వ్యూ ఉంటుంది అనమాట కంప్లీట్గా. చూసుకోవచ్చు, ప్రతి బెడ్రూమ్గా వెంటిలేషన్ కాబట్టి చాలా చాలా బాగా ఇచ్చారండి మనకి. చూసుకుంటే దీంట్లో ఇటు అన్ని వెస్టర్న్ కమోడ్స్ ఇచ్చామండి. 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్ వాష్రూమ్ ఇచ్చామన్నమాట కంప్లీట్గా. సో మనకు అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 50 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. చూసుకోవచ్చు, మనకు లివింగ్ స్పేస్ కానీ ఇది ఫాల్ సీలింగ్ కానీ చాలా ప్రీమియం ఇచ్చామండి. బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. మనం చూసుకోవచ్చు, చుట్టూ గ్రీనరీ ఉంటుందన్నమాట. మనం చూసుకోవచ్చు, ఇది కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి కంప్లీట్గా. సో ఆల్రెడీ బిల్డింగ్ ఓసీ వచ్చేసింది, నో జిఎస్టీ అండి మనకి. ఇది చూసుకుంటే యూటిలిటీ స్పేస్ అనమాట కంప్లీట్గా మనకి. సో మనకు చుట్టూ అంతా మనకి స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ ఇట్లా సూపర్ మార్కెట్స్ అన్నీ చాలా దగ్గరలో ఉంటాయి. అంతా 1 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఉంటాయండి కంప్లీట్గా మనకి. ఇది చూసుకోవచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి విత్ అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. దీనికి మళ్ళీ విండో గిట్ ఇచ్చామండి సపరేట్గా. సో చూసుకోవచ్చు, మీరు డోర్స్ అన్ని చాలా ప్రీమియం ఇచ్చామన్నమాట. ఫ్లాట్ వైజ్ చూసుకుంటే మాత్రం చాలా స్పేషియస్గా ఉందండి. సో టోటల్ వచ్చేసి మనకి ఇది ప్రైస్ అండ్ డీటెయిల్స్ మనకి మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, చూసుకోవచ్చు. సో మనకు ఫాల్ సీలింగ్ అయిపోయిందండి కంప్లీట్గా ఇది. సో ఇందులో అవైలబుల్ వచ్చేసి మనకి ఫ్యూ యూనిట్స్ కొన్ని మాత్రమే ఉన్నాయండి. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ అండి ఇది కంప్లీట్గా. సో డోర్స్ చూసుకోవచ్చు అండి. డోర్స్ అయితే చాలా ప్రీమియం ఇచ్చారనమాట మనం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.